దేవుని స్థలమేది, ఆ దేవుని చోటేది. దేవుని స్థలమేది, ఆ దేవుని చోటేది. మన హస్తకృత్యాలు దేవునికి నివాసమగునా. ఆ దేవుని కొరకు మందిరం మనిషి కట్టగలడా? ఏది దేవాలయం, ఎవరికి ఆలయం? ఏది దేవాలయం, ఎవరికి ఆలయం? మన మందిరం, ప్రార్థన మందిరం. మనమందరం ప్రభుని మందిరం. దేవుని స్థలమేది, ఆ దేవుని చోటేది. దేవుని స్థలమేది, ఆ దేవుని చోటేది. కట్టాడు సొలొమోను దేవునికే ఆలయం. కోరాడు ఆ దేవుడు నీలో ఉండాలని. కట్టాడు సొలొమోను దేవునికే ఆలయం. కోరాడు ఆ దేవుడు నీలో ఉండాలని. నీవు కట్టిన నీ ఆలయాన్ని అందంగా అలంకరించావు. దేవుడు కట్టిన నీ దేహాన్ని వ్యర్థపరచుచున్నావు. నీవు కట్టిన నీ ఆలయాన్ని అందంగా అలంకరించావు. దేవుడు కట్టిన నీ దేహాన్ని వ్యర్థపరచుచున్నావు. నీ దేహమే దేవుని ఆలయం, అది దేవుని నివాస నిలయం. నీ దేహమే దేవుని ఆలయం, అది దేవుని నివాస నిలయం. మన మందిరం, ప్రార్థన మందిరం. మనమందరం ప్రభుని మందిరం. దేవుని స్థలమేది, ఆ దేవుని చోటేది. దేవుని స్థలమేది, ఆ దేవుని చోటేది. నీవు కట్టిన నీ ఇంటిలో నీవే ఉన్నావు. నేను కట్టిన నీ దేవుడు నీలో ఉన్నాడా? నీవు కట్టిన నీ ఇంటిలో నీవే ఉన్నావు. నేను కట్టిన దయచేసి గమనించండి. మన ఆహ్వానాన్ని మండించి మన ప్రియతమ నాయకులు మన మధ్యకు వచ్చి మనల్ని బలపరిచి ప్రోత్సహించి మరి నాయకులందరి కోసం దైవ సేవకులు మాణిక్యరావు గారు ప్రార్థన చేస్తారు. మరి మన ప్రియతమ నాయకులు చంద్రబాబు గారు ప్రభుత్వము మరియు ప్రజలను ప్రజానురాజ్యంగా పరిపాలించడానికి దేవుడు శక్తిని దయచేయాలని కోరుకుంటూ దైవ సేవకులు మాణిక్యరావు గారు అందరి కోసం ప్రార్థించవలసిందిగా ఈ సమయాన్ని వారికి అప్పగిస్తూ ఉన్నాం. పరిశుద్ధుడైన మమ్మల్ని కన్నా మా తండ్రి, మీ పరిశుద్ధమైన ప్రశస్తమైన ఈ మహోన్నతమైన నామానికి కృతజ్ఞతలు నాయన. మరో దినాన్ని మా జీవితంలో మాకిచ్చి మా మీద మీరు చూపిన వాత్సల్యమునకై కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. ఆయా ప్రాంతాల్లో మీ సన్నిధిలో ఉన్న మమ్మల్ని మీ సేవలు వాడుకుంటున్నందుకే కృతజ్ఞతలు. మా ప్రియులు
స్థానికంగా ఎక్స్ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి నా సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మరి మీ కుమారులు లోక సంబంధమైనటువంటి పరిచర్యలు ప్రజలందరికీ మేలు చేయాలన్న సదుద్దేశంతో ప్రయాసపడి ప్రజల కొరకు వారి జీవితాన్ని అంకితం చేసుకొని నిలబడి ఉన్నారు ప్రభా. మరి మీ పిల్లలకు మంచి బుద్ధి, వివేకము, జ్ఞాపశక్తినిచ్చి ప్రజలకు సమన్యాయం చేసేటువంటి మంచి గుణము ప్రసాదించారని బట్టి కృతజ్ఞతలు. ఈ పిల్లలు భవిష్యత్తులో ఇంకా గొప్పగా మీ కొరకు వాడబడాలన్న కృప చూపించండి. ఇదిగో తండ్రి, ఆయనతో ఉన్నటువంటి సహచరులు, సహకారులైనటువంటి మీ ప్రియమైన పిల్లలందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకుని దేవా, మీ పిల్లలందరూ ఈ లోకంలో సమన్యాయం, సమాజానికి అందవలసిన సమస్తాన్ని అందించేటువంటి పనులు ఉంటుండగా ఈ పిల్లలందరికీ మంచి ఆరోగ్యం ప్రసాదించండి. అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఇదిగో తండ్రి, ఈ గృహ ప్రవేశం మీ సన్నిధిలో జరుగుతుంది నాయన. ఈ గృహము మీరు నివసించేదిగా ఇదిగో తండ్రి మీ పిల్లలు భావించి మీ సన్నిధిలో ఉన్నారు ప్రభా. ఈ ఆలయం తండ్రి దేవాలయంగా ఉండాలని ఆశపడ్డారు ప్రభా. మీరు నివసించేటువంటి చోటు ఇది కాదని మాకు తెలుసు. అన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటి మా జీవితాల్లో మీరు ఉండాలని కోరుకుంటున్నారు. ఇదిగో తండ్రి, మీ పిల్లలుగా మేమందరం మీ సన్నిధిలో కూడుకొని మీ మాటలు ధ్యానించాలన్న ఒక చక్కటి స్థలమును ఏర్పరచుకోవాలన్న ఆశతో మీ పిల్లలు నిర్మాణం చేశారు. ఈ సమాజ మందిరముగా ఏర్పాటు చేయబడినటువంటి ఇదిగో తండ్రి ఈ గృహమునందు, ఈ దేవాలయమునందు అనేకమైనటువంటి అద్భుత కార్యక్రమాలు భవిష్యత్తులో జరిగి అనేక మంది ఆత్మీయ మేలును పొందులాగున, సద్మార్గంలో నడిచేవారుగా మీ సన్నిధికి రాగలిగే పిల్లలుగా ఉండేలాగున కృప చూపించండి. ఇతరులకు మేలు చేసేవారుగా, తన పొరుగు వారిని ప్రేమించేవాడుగా ఇదిగో తండ్రి మీ సన్నిధిలో మీ పిల్లలు ఎదుగులాగా కృప చూపించండి. సద్గుణాలన్నింటినీ పెంపొందించుకోగలిగేటువంటి ఒక మంచి కేంద్రంగా ఇక్కడ శిక్షణ తీసుకునగలుగుటకు మీ పిల్లలందరికీ మీ తోడు, మీ కాపుదలు, మీ సన్నిధిని ప్రసాదించండి. ప్రయాసపడి నిర్మాణం చేసుకున్నటువంటి మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోనండి. ఎంతమంది పిల్లలైతే ఈ నిర్మాణం నిమిత్తమై ప్రయాసపడి ఇదిగో తండ్రి వారు ఆర్థిక సహాయం అందించారో, కష్టపడ్డారో వారందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోమని, ఇంత చక్కటి కార్యక్రమంలో పాల్గొనగలిగేటువంటి భాగ్యాన్ని మాకందరికీ ప్రసాదించిన మీ ప్రేమకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని. దేవుడు నీలో ఉన్నాడా? దేవుని ఇంటిలో పాపమే నివాసమై ఉన్నది, అపవాది అధికారి అయి నిన్నేలుచున్నది. దేవుని ఇంటిలో పాపమే నివాసమై ఉన్నది, అపవాదియే అధికారి అయి నిన్నేలుచున్నది. క్రీస్తు యేసు రక్తముచే పరిశుద్ధపరచు నీ దేహాన్ని, శుద్ధమైన హృదయముతో ఆహ్వానించు దేవుని మన మందిరం, ప్రార్థన మందిరం, మనమందరం ప్రభుని మందిరం. దేవుని స్థలమేది, ఆ దేవుని చోటేది. దేవుని స్థలమేది, ఆ దేవుని చోటేది. మన హస్తకృత్యాలు దేవునికి నివాసమగునా, ఆ దేవుని కొరకు మందిరం మనిషి కట్టగలడా? ఇది దేవాలయం, ఎవరికి ఆలయం? ఏది దేవాలయం, ఎవరికి ఆలయం? మన మందిరం, ప్రార్థన మందిరం, మనమందరం ప్రభుని.
కష్టం మనిషికి తెలుసా? ఆ దేవుని ఇష్టం మనిషికి తెలుసా? ప్రకృతి కలిగించి ప్రకృతి ఒడిలో నిన్ను ఉంచి, ప్రకృతి కలిగించే ప్రకృతి ఒడిలో నిన్ను ఉంచి, నడిపించాడు నీ కోసం ఈ విశ్వం, కురిపించాడు నీ కోసం ఈ వర్షం. దేవుని కష్టం మనిషికి తెలుసా? ఆ దేవుని ఇష్టం మనిషికి తెలుసా? ప్రకృతి కలిగించి ప్రకృతి ఒడిలో నిన్ను ఉంచి, ప్రకృతి కలిగించే ప్రకృతి ఒడిలో నిన్ను ఉంచి, నడిపించాడు నీ కోసం ఈ విశ్వం, కురిపించాడు నీ కోసం ఈ వర్షం. దేవుని కష్టం మనిషికి తెలుసా? పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. కోట్ల మంది దేవదూతలే పొగిడినా, మహిమ కలుగును గాక. చక్కటి కార్యక్రమాన్ని చేపట్టడానికి, చేపట్టిన పని పూర్తి చేసుకోవటానికి సహాయం చేసిన దేవుడికి మొట్టమొదటిసారిగా నా హృదయపూర్వకంగా ఆత్మలకు కన్నతండ్రి అయిన దేవుడికి యేసు ప్రభు శుభప్రదమైన నామములో శుభములు వందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి ఈ సందర్భంలో ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించడానికి కృప చూపిన దేవుడికి, అదేవిధంగా ఎంతోమంది మరి యొక్క కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించి లేక ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి పెద్దలుగా నిలిచిన క్రీస్తురాజును బట్టి, ప్రసాద్ బట్టి మరి ఎంతగానో దేవుని స్తుతిస్తూ వాళ్ళ ఆలోచనలు ఇంకా ఏ ఆలోచనలు అయితే ఈ పరిసర ప్రాంతాలలో, అది శంకరబండ అయినా ఇంకా ఎన్నో ప్రాంతాలలో సేవ జరిగించడానికి ఇష్టపడి పూనుకొని మరి యవన యూతును అనేకులను రేపగలుగుతున్నారు. సత్యములో చాలా గొప్పవాళ్ళు అని చెప్పక తప్పదు. వారిని నిజంగా చప్పట్లతో అభినందించక తప్పదు. కాబట్టి హృదయపూర్వకంగా వారికి వందనాలు తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా మన మధ్యకు వాక్యోపదేశకులుగా వచ్చిన సిబిటి ప్రిన్సిపల్ జీడిమెట్ల వారికి సభ తరఫున చప్పట్లతో అభినందనలు తెలియజేస్తూ హృదయపూర్వకంగా వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి మేఘాలు కమ్ముకుంటూ ఉన్నాయి. మరి ఈ సందర్భంలో మనం వినాల్సిన దేవుని మాటలు అత్యవసరం. ఈ మాటల కోసమే ఈ చక్కటి జేబీఆర్సి సెంటర్ క్రీస్తు సంఘం అని నామకరణతో పిలువబడుతున్న ఈ సంఘంలో దేవుని పిల్లలు సమకూర్చబడి దేవుని మహాజ్ఞానపు సంగతులను నేర్చుకోవటానికి మరి కట్టబడ్డ ఈ మందిరం లేక కట్టబడ్డ ఈ యొక్క నిర్మాణంలో మనం అందరం ఇది జ్ఞాన కేంద్రం. ఈ జ్ఞాన కేంద్రంలో బైబిల్ మహాజ్ఞానాన్ని నేర్చుకోవటానికి మరి ఎంతో శ్రమించారు. కాబట్టి ఈ సందర్భంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మరి మన మధ్యలో ఉన్న ఆంటపూర్ వైస్ ప్రిన్సిపల్ ప్రార్థన చేసి జోసఫ్ గారు. కోట్ల మంది సేవకులే పని చేసినా, మనిషి మారలేదని, తనను నమ్మలేదని ఎదురు చూచుచున్నాడు ప్రతిరోజు.
కోట్ల మంది దేవదూతలే పొగిడినా, కోట్ల మంది సేవకులే పని చేసినా, మనిషి మారలేదని తనను నమ్మలేదని ఎదురు చూచుచున్నాడు ప్రతిరోజు. మరిచిపోతుంది నిదురలోనే నీ తల్లైనా, నిన్ను విడువడు ఆ దేవుడు ఎప్పుడైనా. మరిచిపోతుంది నిదురలోనే నీ తల్లైనా, నిన్ను విడువడు ఆ దేవుడు ఎప్పుడైనా. నిన్ను విడువడు ఆ దేవుడు ఎప్పుడైనా.